పార్లమెంట్ ఎన్నికల ఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లోని ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఓటింగ్ సరళిని బట్టి ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ గెలుపు అంచనాల్లో మునిగి తేలుతున్నారు. ప్రభుత్వ మార్పుతో మళ్లీ కాంగ్రెస్కు ఓటేస్తారా, ఉద్యమ పార్టీకి మొగ్గు చూపుతారా, లేక మరోమారు సిట్టింగ్ ఎంపీకే మద్దతునిస్తారా? అంతు చిక్కని ఓటరు మనోగతంతో అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్నికల ముందు రోజు వరకు సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ బీజేపీదే గెలుపు అనే ప్రచారం కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో జోరుగా సాగింది. పార్లమెంటు పరిధిలో 2 సార్లు పర్యటించి ప్రచారంలో ముందున్న బండి సంజయ్ గెలుపు అవకాశాలు మెరుగుపరుచుకున్నాడు. కాంగ్రెస్ టికెట్ వెలిచాల రాజేంద్రరావుకు కేటాయిస్తే గెలుపు సునాయాసం అనుకున్న బీజేపీ నేతలకు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గట్టి పోటీనిచ్చి బీజేపీ అంచనాలను తలకిందులు చేశాడు. అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాలెంజ్గా తీసుకొని రంగంలోకి దిగడం, నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంలో అంతా తానై ప్రచారం నిర్వహించారు. పార్లమెంటు పరిధిలోని హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూరు, సిరిసిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా ఉంది. అధిష్టానం కాంగ్రెస్ అభ్యర్థికి టికెట్ ఆలస్యంగా ప్రకటించడం, ప్రచారానికి తగిన సమయం లేకపోవడం రాజేంద్రరావు విజయ అవకాశాలను కొంతమేర కొల్లగట్టాయని చెప్పొచ్చు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ క్యాడర్ పట్టుదలతో పనిచేయడంతో బీజేపీకి రాజేంద్రరావు గట్టి పోటీ ఇచ్చారని కరీంనగర్ ప్రజల్లో టాక్ వినిపిస్తోంది. మరో అభ్యర్థి బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్కు ప్రజల్లో కొంత నిరాదరణ ఎదురైనప్పటికీ ఎన్నికల ప్రారంభ దశల్లో ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తగ్గడం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కరీంనగర్ సీటుపై ప్రత్యేక దృష్టి పెట్టడం, గెలుపు కోసం ప్రచారం నిర్వహించడంతో ఉద్యమ పార్టీ కొంత పుంజుకుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడం కొంత బీఆర్ఎస్కు కలిసి వస్తుందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ ప్రచారం తర్వాత పోటీ ఒక్కసారిగా మారి త్రిముఖంగా పోటీ నెలకొంది. పోలింగ్ నాటికి బీఆర్ఎస్ అభ్యర్థి ఫామ్లోకి రావడంతో గెలుపుపై అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల పర్వం మొదలైనప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే గట్టి పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ పోలింగ్ రోజు అందరి అంచనాలు తారుమారు చేస్తూ సైలెంట్ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడినట్లు ఓటింగ్ సరళిని చూస్తే అర్థమవుతుంది. దీంతో బీజేపీ ఓట్లు చీలితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం లేకపోలేదు. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు ఎక్కువగా ఓట్లు నమోదైనట్లు తెలుస్తుంది.